యూకేలో పెనాల్టీలో ముచ్చట ఎట్లుంటుంది అంటే నీకు ఇనిషియల్ ఆడ ఒక టికెట్ ఇస్తాడు, మొన్న చూపించిన అది ఇట్లా ఒక టికెట్ ఇస్తాడు. నువ్వు ఆ టికెట్ని లైక్ 14 days టైం ఇస్తాడు. ఆ 14 daysలో కట్టినావా నీకు 50% ఛార్జ్ ఇస్తాడు. లేదంటే ఆ 14 days తర్వాత వారంకి ఇంకో లెటర్ వస్తుంది, ఇంటికి లెటర్ వస్తుంది డైరెక్ట్. ఇంటికి లెటర్ వచ్చేసి డబల్ చేస్తాడు అమౌంట్ని. ఇప్పుడు 70 pounds ఉన్నదని 140 pounds చేస్తాడు. అంతేనా? అట్లా అది కూడా కట్టకుండా ఉన్నాం అనుకో, మళ్ళీ 14 days తర్వాత మళ్ళీ దాన్ని డబల్ చేస్తాడు, దానికి ఇంకో 70 యాడ్ చేస్తాడు, 210 pounds చేస్తాడు. అట్లా నువ్వు కట్టకుండా ఉంటుంది, ప్రైస్ పెరుగుకుంటా పోతుంది. సరే నేను కట్టాను అనుకుంటావా, లాస్ట్కి ఏమవుతుంది, కోర్టుకు పిలుస్తాడు. కోర్టుకు పిలిచి కౌంటీ కోర్ట్ జడ్జిమెంట్ ఇస్తాడు. దానివల్ల నీ ఏమంటారు సివిల్ పోతాయి, అన్నీ పోతాయి. సో అందరూ ఇక్కడ రూల్స్ అందుకే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అదే మన ఇండియాలో అట్లా ఉండదు. పడ్డదా చలాన్ కొట్టిన 150 రూపాయలు పడ్డది, లైట్ రాబోయే కట్టకపోయినా నడుస్తుంది అనుకుంటారు. సో అది ఇండియాలో రూల్స్ ఎందుకు ఫాలో కారు, ఇక్కడ ఎందుకు అంతమంది రూల్స్ ఫాలో అవుతారు అంటే ఇక్కడ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్. కోర్టుకు పోతారు, కోర్టుకు పోయినా కూడా కట్టలేదు అనుకో వాడు ఇంటికి బెయిలిఫ్స్ వస్తారు. అంటే ఏంది, రికవరీ వాళ్ళు వస్తారు. రికవరీ వాళ్ళు వచ్చి నీ అసెట్ ఏమైనా ఉంటే ఫస్ట్ మాట్లాడతారు, నువ్వు కట్టలేదంటే అసెట్ సీజ్ చేసి వెళ్ళిపోతారు. సో మన ఇండియాలో కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది.